హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో ఏ చెట్టు గురించి చెప్పబోతున్నానంటే నర్సరీ నుంచి మనం ఒక చెట్టు అయితే తెచ్చాము. అది కమలా చెట్టు, సిట్రిక్ ఫ్యామిలీకి సంబంధించిన చెట్టు అనమాట. ఇది తెచ్చి మనం జస్ట్ ఒక 1 ఇయర్ అయితే అవుతుంది. 1 ఇయర్కి మనకి చెట్టు నిండా పూత అయితే వచ్చేసింది. అండ్ ఆ పూతల నుంచి కొంచెం ఇలా స్టార్టింగ్ స్టేజ్లో కాయలు కూడా అయితే వచ్చేస్తున్నాయి. పూత చూడడానికి వైట్‌గా చాలా మంచిగా ఉంది. ఇవి తొందరగా మనకి కాయలనైతే ఇస్తుంది. చూడండి, 1 ఇయర్ బిలోనే ఉన్నప్పుడే మనకి ఈ కాయలైతే వచ్చేసాయి మనకి. చెట్టు నిండా పూతనే వచ్చేసింది. చూడ్డానికి ఇది చెట్టయితే చాలా చిన్నగా అయితే ఉంది. కానీ మనకి ఫుల్ అంటే ఫుల్లు కాయలైతే ఉన్నాయి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ప్రతి కొమ్మకి కూడా మనకి కాయలైతే వచ్చేసాయి. చాలా అంటే చాలా కాయలు వచ్చేసాయి. ఒక్కొక్క దగ్గర గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి. ఒకటే చోట మనకి 5, 6 కాయలైతే వచ్చేసాయి. ఇలా మీరు చెట్టు నిండా ఎక్కడ చూసుకున్నా కానీ మీకైతే చెట్టు ఆకులు ఎన్నున్నాయో కాయలు కూడా మీకు అన్నీ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మనకి ఇవైతే ఈ 2 ఉన్నాయి కదా, అవి ఇప్పుడిప్పుడే వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఇది ఫస్ట్ వచ్చిన కాయ అనమాట ఇది. అందుకే ఇది ఇంత లావైతే ఉంది. ఇది పండడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ కాయలు పండడానికైతే టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ పూత మాత్రం చెట్టుకైతే చాలా త్వరగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చెట్టు నుండి ఎక్కడ చూసినా కాయలే. ఇక్కడ మనకి ఒక 4 కాయలైతే వచ్చేసాయి. ఇది ఇప్పుడు మనకి నిమ్మకాయ ఏ సైజు ఉంటుందో ఆ సైజులోకి అయితే వచ్చేసాయి. కానీ ఈ తోలు ఉంది కదా, ఈ కాయ తోలు ఏదైతే ఉందో అది కొంచెం మందంగా అయితే ఉంది. మనకి చెట్టు నిండా కాయలైతే వచ్చేసాయి. దీనికి మీరు ఎలాంటి ఎరువులు వేయాల్సిన పని కూడా లేదు. ఈజీగా జస్ట్ ఒక చెట్టు తెచ్చి పెడితే చాలు, మీకు దానంతలా అదే పెరిగిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడిప్పుడే కాయలైతే వచ్చేసాయి. జస్ట్ ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత 10 డేస్కి అయితే మనకి అలా చిన్న కాయలుగా అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత అది కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, ఇది ఏదైతే కాయ ఉందో అది ఒక 20-30 డేస్ తర్వాత అయితే అది అంత అవుతుందన్నమాట. ఇది కాయ అవడానికి టైం పడుతుంది. కానీ ఫుల్ చెట్టు నిండా అయితే మనకి కాయలు పూత వచ్చేస్తుంది. చిన్నగా ఉంది కదా చూడడానికి, కానీ మొత్తం కాయలే. ఇక్కడ కూడా ఒక కాయ వచ్చేసింది మనకి. ఇక్కడ 3 వచ్చేసాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఏ కొమ్మకు చూసుకున్నా కానీ మీకైతే ఖచ్చితంగా కాయ అయితే పడే ఉంటుంది. ఇది సిట్రిక్ ఫ్యామిలీకి చెందింది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి. మీరు జ్యూస్ చేసుకోవచ్చు, లేదా మీకు డైరెక్ట్గా దాన్ని అయితే కాయని తెంపుకొనైనా మీరు తినొచ్చు. ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న కాయలైతే ఇప్పుడు వచ్చేసి చిన్నదనమాట. జస్ట్ అది ఫ్లవరింగ్ స్టేజ్ తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ కాయలు అంత ఉంటాయండి. దాని తర్వాత మనకి ఇలా పెద్దగా అయితే అయిపోతాయి. అండ్ నేను దీని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇంకా ఈ కాయలు ఎంత పెద్దగా అయ్యాయి అనేది అప్పుడు రికార్డ్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఇంట్లో చాలా చెట్లు అయితే ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా నేను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.